ఏలూరులో సర్వజన ఆసుపత్రిలో వికలాంగులను పట్టించుకోవట్లేదు రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వికలాంగులకు వీల్ చైర్స్ కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సర్వజన ఆసుపత్రిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇక్కడ సర్వజన హాస్పిటల్లో సాధారణ సర్టిఫికెట్లు 2000 కోసం 2000 సాధారణ సర్టిఫికెట్ల కోసం ఇక్కడికి వికలాంగులు అయితే ఇక్కడ భారీగా రావడం జరిగింది. అలాగే ఉదయం 8 గంటల నుంచి ఇక్కడికి హాస్పిటల్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వస్తుంటే ఇప్పటి వరకు అంటే టైం ఇప్పుడు 4 కావస్తున్నా సరే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ వికలాంగులు అంటే లోపల బయట నుంచి కూడా లోపలికి రావడానికి కూడా ఎటువంటి వీల్ చైర్స్ కూడా లేకోకుండా ఇక్కడ మా వికలాంగులు అయితే చాలా బాధపడుతున్నారని చెప్పవచ్చు. అదే మీరు చెప్పమ్మా, ఇక్కడ మీరు ఎన్నింటికి వచ్చారు? అసలు పొద్దుట 10కి వచ్చామండి. ఎవరి నుంచి వచ్చాము? ఏరంపాలెం వచ్చాము. ఏరంపాలెం నుంచి వచ్చాము. ఎన్నింటికి వచ్చారు? 10కి వచ్చామండి. ఇక్కడికి ఇప్పుడు ఏమైనా కాగితాలు ఇచ్చాము. కాగితాలు ఇస్తే మొంగల పిల్ల నిలువు పుట్టోలు కావాలి నిలువలా తీసినాయి అన్నారు. అవి తీసుకొచ్చాక రాశాక వెళ్ళిపోండి శనివారం ఇస్తామని కాసేపు అన్నారు. 3ంటికి రామని కాసేపు అన్నారు. ఇప్పుడే సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చినాయి. ఆగండి ఇస్తాం టైం పడుతుందని అన్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే ఏరంపాలెం నుంచి వచ్చారు. ఇది ఇక్కడ విషయం అయితే వేరే ఇక్కడ ఆయనకు తెలుసుకుందాం. ఏమ్మా బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను? నర్సాపురం. ఎన్నింటికి వచ్చారు? 9ంటికి వచ్చాను. 9ంటికి. ఇప్పటి వరకు ఏమంటున్నారు? అదే 9ంటికి వచ్చాను. 9ంటికి వచ్చాను పొద్దున్న. ఇంకా వాళ్ళు మళ్ళీ శనివారం రమ్మంటున్నారండి. శనివారం రమ్మంటున్నారండి. సెకబడి అంటే పిల్లోడికి పింఛన్ అదే సెకపెట్టి కాయంతం కోసం వచ్చామండి. పిల్లోడు ఇక్కడ సెకపెట్టి కాయంతం కోసం వచ్చామండి. సార్ శనివారం రండి, ఇవాళ అవ్వలేదు ఇంకా అని అంటున్నారు సార్. పొద్దునకి వచ్చామండి. నర్సాపురం అండి, పాలకొల్లు నర్సాపురం అవుతుంది. ఇది ఇక్కడ విషయం అవుతే మళ్ళీ వేరే ఆయన కూడా ఇక్కడ అడిగి తీసుకుందాం. బాబు, మీరు ఎన్నింటికి వచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు తణుకు నుంచి వచ్చాం సార్. మార్నింగ్ 9:30 గంటలు వచ్చి 9 గంటలకల్లా వచ్చాం సార్. 12:30కి 11 గంటల దాకా మాకు అలాంటివి తీసుకోలేదండి. లోపల కనీసం వికలాంగులకి కూర్చోడానికి బయట టేబుల్ కూడా లేవండి. కనీసం మంచినీళ్ళు కూడా లేవండి. ఎత్తుకొని వెళ్ళి లోపలికి వెళ్ళాం. కనీసం మాకు ఎవరో అక్కడ అందుబాటులో కూడా లేరండి ఎవరు. ఇప్పుడు ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు శనివారం అన్నారు. ఇప్పుడు ఏమో 5 దాకా అన్నారండి. మాకు ఇక్కడ ఎలాంటి ఇది కూడా లేవండి. ఇక్కడ మీకు ఉదయమే అలా కదమ్మా, మీకు ఉదయమే ఈ టైం అవుతుందని నేను చెప్పారా? ఉదయం మాకు ఇక్కడ 9 గంటలకు రమ్మన్నారండి. మొన్న ఎప్పుడో వస్తే ప్రతి మంగళవారం గురువారం అని చెప్పారు. మంగళవారం 9ంటికి వచ్చామండి. ఇక్కడికి కనీసం 12:30 1 గంటకి మొదలు పెట్టారండి. అక్కడ ఈ లోపు ఇక్కడ కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేవండి వికలాంగులకి. శుక్రవారం వచ్చామండి మొన్న. ఇప్పుడేమో శనివారం రండి వెళ్ళిపోండి, మళ్ళీ శనివారం రండి అన్నారండి. మేమేమో తణుకు నుంచి 1500 2000 ఆటో వికలాంగులకు కట్టించుకొని వచ్చామండి ఇంత దూరం నుంచి. కనీసం మాకు ఎలాంటి లేవండి ఇక్కడ. అదండి అంత దారుణంగా ఉందండి ఇక్కడ పరిస్థితులు. వీల్ చైర్లు కనీసం వీల్ చైర్లు కూడా లేవండి. వికలాంగులకి మోసుకొని వెళ్తున్నామండి లోపలికి. లేరండి, లోపలికి వెళ్ళిపోమన్నారు, బయటికి వెళ్ళిపోమన్నారండి. ఒకరికొకరు వస్తే చూస్తామన్నారండి. ఇంకా అంత జనం పరిపోయిన తర్వాత చూడాలి కదండి, పొద్దున మొదలెట్టాలి కదండి. అదండి ఇది విషయం అయితే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు బోరేగూడ నుంచి వచ్చాము. ఏంటంటే వికలాంగులు లోపలికి కూడా రానివ్వట్లేదండి బండ్లు. ఎలా వస్తారండి మరి? నడవలేని వాళ్ళు వాళ్ళందరూ రమ్మన్నా పంపమంటున్నారు. వీల్ చైర్లు అడిగినా అయిపోయినాయి లేవంటున్నారండి. మంచినీళ్ళు లేవు, టయానికి సరిగ్గా కూడా చూడట్లేదు. లోపలికేమో ముందు వచ్చిన వాళ్ళని వదిలేసి వెనకతలు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. మేమేమో పొద్దున్నే వచ్చి కూర్చున్న వాళ్ళం మాకు అయ్యేసరికి 2 అయ్యింది. అడుగుతుంటే కాసేపు ఇస్తామంటున్నారు, కాసేపు ఏమో అంటున్నారు. మళ్ళీ అడిగితే శనివారం అంటున్నారండి. లేకపోతే గంట టైం పడుతుంది అంటున్నారు. ఏదైంది కరెక్ట్గా చెప్పట్లేదండి. ఉండాలా వద్దని. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తారండి? దగ్గర వాళ్ళు అనుకోండి పోనీ పర్వాలేదు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తారండి? అదే అండి, వికలాంగులు కూడా బండి లోపలికి రానివ్వట్లేదండి. అయితే ఉన్నారండి, లోపలికి కూడా రావట్లేదు. అంత దూరం నుంచి నడవలేని వాళ్ళు. మా ఆయన అసలు నడవలేడండి, అక్కడ నుంచి దేక్కుంటా వచ్చాడు. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ హాస్పిటల్ నుంచి.